శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. మనం ఏ పని చేయాలన్నా, ఏ ఆలోచన చేయాలన్నా ప్రప్రథమంగా మనకు కావలసినటువంటి సాధనం శరీరం. చూడ్డానికి కళ్ళు, వినడానికి చెవులు, మాట్లాడడానికి నోరు, వాసన చూడడానికి ముక్కు, స్పర్శ కోసం చర్మము, నడక కోసం కాళ్ళు, పనిచేయడం కోసం చేతులు, ఇవన్నీ కూడా కలిస్తే ఒక శరీరం అవుతుంది. ఈ శరీరము ధర్మమునకు మొట్టమొదటి సాధనం అని మనకి తెలియజేశారు. అందువల్లే శరీరాన్ని మనం రక్షించుకోవాలి. ఆరోగ్యం, ఆనందం ఈ రెండూ మనకి సొంతమైతే శరీరం మనకి అనుకూలంగా ప్రవర్తిస్తుంది. మనం ఈ శరీరంతో ఏ పని చేయాలన్నా కూడా ఒక సామర్థ్యం మనలో నిలబడుతుంది. అందువల్ల తప్పనిసరిగా శరీర రక్షణ అనేది మన కర్తవ్యం, ప్రథమ కర్తవ్యం. ఎందువల్ల? శరీరం ధర్మమునకు మొట్టమొదటి సాధనం కాబట్టి. అయితే ఈ శరీరం కేవలం బాహ్యంగా కనిపించే శరీరానికి సంబంధించిన విషయంగా చెప్పబడుతోందా? లేదా శరీరం అంటే ఇంకేదైనా ఇంకొక విశేషార్థం ఉందా? మనకి కంటికి కనిపిస్తున్నటువంటి శరీరమే శరీరమని మనం అనుకుంటాం. కానీ శరీరానికి శాస్త్రం ఉపాధి అని పేరు పెట్టింది. ఉపాధి అంటే ఏమిటంటే ఏ సాధనం ద్వారా అయితే మనం కొన్ని ప్రయోజనాలని సాధించుకుంటూ ఉంటామో ఆ సాధనానికి ఉపాధి అని పేరు. అలా ఆలోచిస్తే మనలో ఆలోచనా శక్తి నిలబడడానికి బుద్ధి కారణం. బుద్ధి ఒక ఉపాధి. అలాగే ప్రాణం నిలబడడానికి హృదయం ఉపాధి. ప్రాణశక్తి నిలబడడానికి ప్రాణం ఉపాధి. ప్రాణం అంటే అదొక వాయువు యొక్క స్వరూపం. వాయువే ప్రాణం, అది ఒక ఉపాధి. ఇలాగా ఉపాధులు అనేకంగా ఉంటాయి. అయితే ఇప్పుడు చెప్పినటువంటి విషయానికి శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అంటే శరీరము ధర్మమునకు మొట్టమొదటి సాధనం కదా అని ఈ వాక్యానికి అర్థం మనం ఆలోచిస్తే, శరీరం అంటే బాహ్యంగా కనిపించేటువంటి శరీరమే కాదు. మనం బాహ్యంగా కొన్ని పనులు చేస్తుంటాం. ధర్మం అంటే ఏమిటి అని ఆలోచిస్తే కొంతమంది ధర్మం అంటే బాహ్య కర్మ అని మాత్రమే చెప్పారు. కొంతమంది ధర్మం అంటే కనిపించనటువంటి ఒక శక్తి స్వరూపం అని చెప్పారు. ధర్మదేవత అని ఒక పెద్దల వ్యవహారం ఉంది. అయితే ధర్మం అంటే ఏమిటి? సద్విచారణపూర్వకమైనటువంటి కర్మ విశేషమే ధర్మం. విచారణ లేకుండా చేయబడేటువంటి కర్మలు ఎలాంటివి అనంటే, ఒక మనిషి నిద్రలోంచి లేచి నడుస్తున్నాడు, వాడికి నడుస్తున్నట్టు కూడా తెలియదు. ఆ నడక ఎటువంటిదో విచారణ లేకుండా చేసేటువంటి కర్మలు కూడా అటువంటివే అవుతాయి. అందువల్లే విచారాచారయోర్యోగ స సదాచార ఉచ్యతే అని సదాచారానికి పెద్దల నిర్వచనం చెప్పారు. అందువల్ల ఏ పనైనా సరే సద్విచారణ పూర్వకంగా చెయ్యాలి. అయితే ఇప్పుడు విచారణ చెయ్యాలి అనంటే దానికి బుద్ధి కావాలి. బుద్ధికి విచారణ శక్తి కావాలి అనంటే అభ్యాసం కావాలి. ఎలాగైతే మనం కొన్ని పనులు బాహ్యంగా చేయడానికి శరీరానికి కొంత అభ్యాసం, శిక్షణ ఎలాగైతే అవసరమో, మన ఇంద్రియాలకి శిక్షణ ఉంటేనే మనం ఏ పనైనా చేయగలుగుతున్నాం. ఆ అభ్యాసం, ఆ శిక్షణ మన ఇంద్రియాలకి ఉండాలి. ఉంటే ఆ శిక్షణతో ఆ ఇంద్రియాలకి ఒక పటుత్వం వచ్చి ఆ కర్మని సమర్థతతో చేయగలుగుతూ ఉంటాయి. ఒక ఫ్యాక్టరీలో ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు. ఆ ఇంద్రియాలకి ఆ పనిని ఏ విధంగా చెయ్యాలి అనేది అలవాటు చేస్తాడు.
అలా అలవాటు చేయడానికి ముందర శిక్షణ తీసుకుంటాడు. ఆ శిక్షణ ద్వారా తాను తన ఇంద్రియాలకి ఈ పని ఈ విధంగా చెయ్యాలి అని అలవాటు చేయడం ద్వారా ఒక అనుభవాన్ని సాధించి ఆ అనుభవంతో ఆ పనిని చేయగలుగుతాడు. అదేవిధంగా శరీరానికి ఏ విధంగా అయితే ఒక పని చేయడానికి అభ్యాసము అనుభవము ఎలాగైతే కావాలో, బుద్ధికి కూడా ఆలోచనా విధానం పెరగడానికి, ఆలోచనా శక్తి పెరగడానికి, ఆలోచనా శక్తితోటి ఇంద్రియాలకి చక్కని ప్రేరణ కలిగించి తద్వారా సత్కర్మలు ఇంద్రియముల చేత చేయించడానికి గాను బుద్ధికి కూడా ఒక శిక్షణ కావాలి. ఆ శిక్షణే శాస్త్రం, శాస్త్రాభ్యాసం. శాస్త్రాభ్యాసము ద్వారా, పెద్దల్ని అనుసరించడం ద్వారా, అదేవిధంగా తత్వచింతన, తత్వవిచారణ చేయడం ద్వారా బుద్ధికి ఒక సామర్థ్యం వస్తుంది. ఆ సామర్థ్యంతో బుద్ధి ఇంద్రియాలకి చక్కని ప్రేరణ చేసి ఏది విహితమో అది ఈ శరీరం ద్వారా ఆ విహిత కర్మల్ని చేయిస్తుంది. అప్పుడు శరీరం ఆ కర్మల్ని సమర్థతతో చేస్తాయి, శరీరం చేస్తుంది. అందువల్ల శరీరం చేత ఒక మంచి పని చేయించడానికి, సమర్థతతో కూడినటువంటి ఒక పని చేయించడానికి, ఏ పని అయితే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందో, ఏ పని అయితే అందరికీ ఉపకార రూపంగా ఉంటుందో అటువంటి పని చేయించడానికి బుద్ధికి విచారణ శక్తి కావాలి. ఆ విచారణ శక్తి కలిగినటువంటి బుద్ధి యొక్క ప్రేరణతో శరీరం కదిలి ఒక మంచి పని చెయ్యాలి. అందువల్ల కేవలం శరీరంతో చేయబడేటువంటి కర్మ అది జడమే అవుతుంది. కానీ విచారణపూర్వకంగా చేయబడేటువంటి కర్మ అది చైతన్యవంతం అవుతుంది. ఎప్పుడూ కూడా విచారణకి చాలా ప్రాధాన్యం ఉంది. అందువల్లే ఉపాధి అని శరీరానికి పేరు. కొంతమంది మనస్సుని గురించి ఆలోచించరు, బుద్ధిని గురించి ఆలోచించరు. కానీ శరీరం మాత్రం మంచి పనులు చేస్తూ ఉండాలి, అవి పెద్దవాళ్ళు చెప్పినటువంటి పనులకే అలవాటు పడి ఉండాలి అని ఆలోచిస్తారు. అప్పుడు బుద్ధి మందగించిపోతూ ఉంటుంది. శరీరం మాత్రం ఒక క్రమశిక్షణకు అలవాటు పడిపోయి అలాగే ఉండిపోతూ ఉంటుంది, అదే పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. దీనివల్ల మనిషికి అభివృద్ధి ఏదైనా ఉందా అంటే జ్ఞానపరంగా అయితే అభివృద్ధి లేదు. కేవలం జడభూతమైనటువంటి కర్మయందు మనిషి జడుడై ప్రవర్తించడం మాత్రం జరుగుతుంది. ఎలాగైతే నిద్రలో నడిచేవాడు ఆ నడక మీద దృష్టి అనేది ఉండదు, నడుస్తున్న జ్ఞానం ఉండదు, కానీ శరీరం నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అదేవిధంగా జడభూతంగా తన కర్మలు తాను చేసుకుపోతూ ఉంటాడు. దీనివల్ల అభివృద్ధి అయితే కనపడదు. అందువల్లే శరీరమాద్యం కలు ధర్మ సాధనం అన్నప్పుడు శరీరం అనే మాటకి కేవలం బాహ్యంగా కనిపించే శరీరం కాదు, విచారణ సామర్థ్యాన్ని పొందదగినటువంటి బుద్ధి కూడా శరీరం అనే చెప్పబడుతుంది. అందువల్లే బుద్ధికి ఏ రకమైనటువంటి మాలిన్యాన్ని అంటించుకోకూడదు, బుద్ధికి మోహాన్ని అంటించకూడదు, బుద్ధికి అజ్ఞానాన్ని అంటించకూడదు అని అంటే బుద్ధితో ఎప్పుడు కూడా సద్విచారణ చేయడానికి మనం ఉద్యమిస్తూనే ఉండాలి. బుద్ధిని సద్విచారణలో పెట్టి తద్వారా బుద్ధి శుద్ధంగా ఉండేట్టుగా మనం చూసుకుంటూ ఉండాలి. అయితే బుద్ధి చిత్తం వేరువేరే అంటే ఒకప్పుడు వేరు అని చెప్పచ్చు, ఒక్కొక్క సందర్భంలో ఆ రెండు ఒకటే అని చెప్పచ్చు. బుద్ధి వృత్తులు అని అంటారు, ఒకప్పుడు చిత్తవృత్తులు అని అంటారు. వృత్తులు దేనికైనా సమానమే. వృత్తులు అని అంటే కొన్ని ఆలోచనలతో ఏర్పడినటువంటి సంస్కారం, ఆ సంస్కారములతో మళ్ళీ కలుగుతున్నటువంటి కొత్త ఆలోచనలు, ఇవన్నీ వృత్తులే. కొన్ని వేల వృత్తులు ఉంటాయి. ఇటువంటి వృత్తులు కొంతమంది బుద్ధుల్ని బాధిస్తూ ఉంటాయి. అప్పుడు బుద్ధి ఒత్తిడికి గురైపోయి ఆ ఒత్తిడితో శరీరంతో తను చేయదగిన పనిని సరిగ్గా చేయలేక అసమర్థుడైపోతాడు. అందువల్లే బుద్ధి ఎప్పుడూ కూడా శుద్ధంగా ఉండాలి, బుద్ధి ఎప్పుడు కూడా సామర్థ్యంతో ఉండాలి, విచారణ సామర్థ్యంతో ఉండాలి. అందువల్లే బుద్ధిలో ఎక్కువ బుద్ధిలోకి దురాలోచనలు రానివ్వకూడదు. బుద్ధిలో ఎక్కువగా ఈ ఒత్తిడిని బుద్ధిలోకి తీసుకురాకూడదు.
మనస్సు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి, బుద్ధి ఎప్పుడు కూడా నిర్మలంగా ఉండాలి, చిత్తం ఎప్పుడు కూడా శుద్ధమై ఉండాలి. అలా ఉంటే వృత్తులు బాధించకుండా తాను మంచి పనులు చేయగలుగుతూ ఉంటాడు. అందువల్లే శరీరము అనే మాటకి కేవలం కరచరణాద్యవయవాలతో అంటే కాళ్ళు చేతులతో ఉన్నటువంటి ఈ బాహ్య శరీరమనే కాదు, శరీరం అంటే బుద్ధి కూడా శరీరమే. అటువంటి శరీరాన్ని రక్షించుకోవాలి. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. అయితే ఇప్పుడు ధర్మం అంటే ఏమిటి అని మనం విచారణ చేస్తే ఇందాక చెప్పుకున్నట్లుగా ధర్మం అంటే కేవలం బాహ్య కర్మ అని కాదు, ధర్మం అంటే కేవలం ఆలోచన మాత్రమే అని కాదు. మంచి విచారణతో సామర్థ్యంతో మనం చేసే ఏ పని అయితే లోకానికి ఉపకారాన్ని కలిగిస్తోందో, ఏ మంచి పనుల ద్వారా అయితే ఇతరులు ఉపకారాన్ని పొంది మనల్ని చాలా మెచ్చుకుంటున్నారో, ఇతరుల యొక్క మెప్పులు కానీ ఇతరుల యొక్క నిందలు కానీ మనం దేన్ని పట్టించుకోకుండా మనం మన వ్యక్తిత్వ వికాసంతో నిరంతరం ఎప్పుడూ వెలుగుతూ ఉంటామో, అలా వ్యక్తిత్వ వికాసంతో వెలిగించేది, మంచి కర్మలను ప్రేరేపించి ఇతరులకి ఉపకారం కలిగించేది, ఇతరులు చేస్తున్నటువంటి నిందాస్తుతులను దేన్ని కూడా పట్టించుకోకుండా ప్రశాంతంగా ఉండనిచ్చేది ఏదైతే ఉందో అది ధర్మం. ధర్మం అది మనస్సుకి సంబంధించి ఉంటుంది, బాహ్య కర్మలతో ముడిపడి ఉంటుంది. బాహ్య కర్మలతో ముడిపడి ఉన్నప్పుడు దాన్ని ఆచారం అంటారు. అది సద్విచారణతో ఆ ఆచారం కనుక ఆ కర్మ కనుక జరుగుతూ ఉంటే దాన్ని సదాచారము అంటారు. సత్ అంటే బుద్ధి యొక్క ప్రేరణ అని అర్థం. బుద్ధి యొక్క చక్కని ప్రేరణతో అది సత్. ఆ ప్రేరణతో చేయబడే కర్మ ఏదైతే ఉందో అది ఆచారం. అందువల్ల సదాచారము. అనాచారము, అనాచారము అంటే బుద్ధికి ఉన్న ఆలోచన శక్తి క్షీణించినప్పుడు మూర్ఖుడై ప్రవర్తిస్తాడు కొన్ని పనుల పట్ల. నేను ఇలాగే ఉంటాను, తన ఆరోగ్యం క్షీణించిపోతున్నా నేను ఇలాగే నియమాలను పాటిస్తూ ఉంటాను అని అంటూ ఉంటాడు. వాస్తవానికి శాస్త్రం కఠోరమైనటువంటి నియమాలను ఎప్పుడూ కూడా చెప్పదు. నియమాలను చెప్పేటువంటి శాస్త్రం సడలింపులను కూడా చెప్తూ ఉంటుంది. కానీ మనిషి తన మూర్ఖత్వంతో ఆ సడలింపుల్ని విడిచిపెట్టి నియమాలనే అనుసరించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అది అత్యాచారంగాను అనాచారంగాను మారిపోతూ ఉంటుంది. కఠినమైనటువంటి నియమాల్ని మనస్సు యొక్క ఆలోచనతో సంబంధం లేకుండా ఆలోచించే వ్యక్తి, చేసి ఆచరించే వ్యక్తి, ఆ నియమాలతోటి కర్మలు చేసే వ్యక్తి కాలాంతరంలో విరక్తుడై నిరాశాపరుడై ఏ కర్మ నన్ను రక్షించట్లేదు అని చెప్పి అన్ని కర్మల్ని వదిలిపెట్టేసి తాను పాపాత్ముడవడానికి ఎక్కువ అవకాశం ఉంది. అందువల్లే ఎప్పుడూ కూడా ధర్మశాస్త్రాన్ని కఠినంగా ఆలోచించకూడదు. ధర్మం అంటే కఠినమైన కర్మ అని మాత్రం ఎప్పుడూ ఆలోచించకూడదు. అందువల్ల ధర్మము అనే మాటకి విచారణ అనేది కనుక ముడిపడితే మనం చేసే కర్మ జ్ఞానపూర్వకంగా ఎక్కువ జ్ఞానం యొక్క సామర్థ్యంతో కర్మ జరుగుతూ ఉంటే, జ్ఞాన సామర్థ్యంతో కర్మ జరుగుతున్నప్పుడు కర్మకి ప్రాధాన్యం తగ్గుతూ వస్తుంది. జ్ఞాన సామర్థ్యం తగ్గుతున్నప్పుడు కర్మకే ప్రాధాన్యం ఎక్కువ ఇవ్వాలని అనిపిస్తూ ఉంటుంది. కర్మకే ప్రాధాన్యం ఇచ్చి ప్రవర్తించడం అంటే అది మూఢత్వంతో చేసే పని. జ్ఞానానికి సామర్థ్యం ఎక్కువ ఇవ్వడం అనేటువంటి అంశం వివేకానికి సంబంధించిన పని. అందువల్లే ప్రతి మనిషి కూడా కర్మ పరిధి నుంచి జ్ఞాన పరిధిలో పరిపక్వత చెందడానికి ప్రయత్నం చేయాలి. కర్మ పరిధిలోనే యావజ్జీవం ఉండాలి, కర్మ పరిధిలోనే ఎప్పుడు చేసే పనులు ఇలాగే చేస్తూ ఉండాలి అని కోరుకోవడం కూడా మూఢతకి నిదర్శనం. అందువల్లే శంకర భగవత్పాదాచార్యులు వారు చెప్పారు, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి రక్షతి డుక్రీకరణే. ఒక శాస్త్రంలో ఉండే వాక్యాలని నిరంతరం వాటినే నూరుతూ వాటినే ఉచ్చరిస్తూ వాటినే నిరంతరం జపిస్తూ
ఆ వాక్యాలనే నిరంతరం మళ్ళీ వేస్తూ ఉండడం వల్ల జ్ఞానం ఎక్కడ అభివృద్ధి చెందుతోంది? ఎప్పుడూ ఒక మంత్రాన్నో లేకపోతే ఏదో ఒక విషయాన్నో అలా నోటితో అలా ఉచ్చరిస్తూ ఉండడం వల్ల జ్ఞానం ఎక్కడ పరిపక్వతను సాధిస్తోంది? జ్ఞానం పరిపక్వతను సాధించకపోతే మనిషికి ఉన్నత స్థితి ఎలా కలుగుతుంది? జ్ఞానం వల్లే కదా మోక్షం, జ్ఞానం వల్లే కదా చిత్తశుద్ధి, జ్ఞానం వల్లే కదా ఆత్మసాక్షాత్కారం. మరి ఇవేమీ లేకుండా తాను కేవలం ఒక పనికి పరిమితమైపోయి ఆ పన్నే నిరంతరం చేస్తూ ఉంటే తాను మూఢమతి కాకపోతే ఇంకేమవుతాడు? అందువల్లే శంకరాచార్యులు వారు గోవిందం భజ మూఢమతే. ఓరి నాయనా, నువ్వు ఎప్పుడూ ఒకే వాక్యాన్ని ఒకే శాస్త్రాన్ని ఎలా పట్టుకుని చీల్చి చెండాడేస్తున్నావు దాన్ని, ఎప్పుడు అలా నోటితో అవే ఉచ్చరిస్తూ ఉండడం వల్ల నీకు మరణకాలం ఆసన్నమైనప్పుడు ఇవి రక్షిస్తాయా? అందువల్ల నీ బుద్ధిని శుద్ధం చేసుకో, జ్ఞానం పరిపక్వతను సాధించే స్థితిని సంపాదించుకో. దానికోసం భగవత్ సేవ చెయ్యి, భగవత్ చింతన చెయ్యి, తత్వచింతన చెయ్యి. గోవిందం భజ అంటే గోవిందం అంటే పరమాత్మని, తత్వచింతనతోటి ఆ పరమాత్మని సేవించు. తత్వచింతనతో సేవించడం ఏమిటి అనంటే శంకరాచార్యుల వారే చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. ఇలాంటి వాటిల్లో పరమాత్మకి మనం భగవంతుడిని ఆరాధించడం అంటే ఇన్ని పూలు వేయడం, లేకపోతే ఇంత పెద్ద పెద్ద పూజలు చేయడం, లేకపోతే పెద్ద పెద్ద యాగాలు చేయడం, ఇవి కాదు. ఇవే కాదు, ఇవి కూడా కావచ్చు, కానీ ఇవి కూడా జ్ఞానపూర్వకంగా జ్ఞానం పరిపక్వత చెందినప్పుడు చేస్తుంటే వాటి యొక్క శక్తి వేరు, వాటిల్లో ఉండేటువంటి ఆ ప్రకాశం వేరు. కానీ భగవదారాధన అనంటే అది తత్వచింతనే అని ఖచ్చితంగా చెప్పచ్చు. ఆ విషయాన్ని ఎలా చెప్పారు శంకరాచార్యులు వారు? భవానిత్వం దాసే మయివితర దృష్టిం సకరుణామితి స్తోతుం వాంఛన్ కథయతి భవానిత్వమితి యః. అమ్మవారిని ఉద్దేశించి ఒక భక్తుడు 7 పదాలతో ఒక వాక్యాన్ని తయారు చేసుకుని అమ్మా నన్ను ఉద్ధరించు అని తన అభిప్రాయాన్ని ప్రకటిస్తున్నాడు. హే భవానీ, ఓ తల్లి, త్వం నీవు దాసే దాసుడమైనటువంటి మయి నాయందు సకరుణాం కరుణతో కూడినటువంటి భక్తి భవానిత్వం దాసే మయి వితర దృష్టిం సకరుణ దృష్టిం వితర, నీ చూపును ప్రసరింపచెయ్యి అని కోరుకున్నాడు. అయితే తాను బాహ్య పూజ చేస్తున్నాడు, కానీ అమ్మకు కావలసింది బాహ్య పూజ కాదు. ఎందువల్ల? అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బాహ్యంగా ఎంత వెతికినా భగవంతుడు మనకు కానరాడు. జ్ఞాన దృష్టితో మనం చూస్తే భగవంతుని యొక్క అసలు స్వరూపాన్ని మనం ప్రత్యక్షం చేసుకోవచ్చు, సాక్షాత్కరింప చేసుకోవచ్చు. కానీ భక్తుడు బాహ్య దృష్టితో ఉన్న అమ్మ అంతర్దృష్టి కలవాడనుకుని భవానిత్వం అని 2 పదాలను ఉచ్చరించగానే అమ్మ తన యొక్క సాయుధ్యాన్ని ప్రసాదించింది. సాయుధ్యం అంటే ఉప్పురాయి సముద్రంలో కలిసిపోతే అది సాయుధ్యం. ఉప్పు సముద్రంలో పడితే అది సముద్రం అయిపోతుంది. అలాగే భక్తుడు కనుక పరాకాష్ఠతో, భక్తి పరాకాష్ఠతో అమ్మని కనుక తత్వచింతనతో కనుక ఆలోచిస్తే అమ్మే తానైపోతాడు. ఆ పరాశక్తి స్వరూపము తందైపోతుంది. అది సాయుధ్యం. అటువంటి సాయుధ్యాన్ని ప్రసాదించింది అన్నారు. అంటే ఇక్కడ బాహ్య పూజ కన్నా తత్వచింతన చాలా ప్రధానము అని తెలుస్తుంది. ఎందువల్ల? భవానిత్వం అని కోరుకోగానే నీవు నేనైపోదునుగాక అనే అర్థం వచ్చింది. అర్థాన్ని అమ్మవారు స్వీకరించింది. కానీ ఇతన ఉద్దేశం ఏమిటి? హే భవానీ, ఓ పార్వతి, త్వం నీవు అనే అర్థం. కానీ అమ్మవారి యొక్క ఆలోచనలో అది ఎలా వెళ్ళింది అంటే భవానిత్వం అని 2 పదాలు కలిసేసరికి నీవు నేనైపోదునుగాక అనే అర్థంలో అమ్మవారు ఆనందాన్ని అంటే ఇది ఒక చమత్కారంగా చెప్పినా ఇక్కడ శంకరాచార్యుల వారి యొక్క అభిప్రాయం ఏమిటంటే ఆరాధన, భగవదారాధన అంటే అది తత్వచింతన అని ప్రధానంగా చెప్పారు. అయితే తత్వచింతన ఒక్కటి చేస్తూ కర్మలన్నీ వదిలిపెట్టేస్తాను అంటే అది ఒక రకమైన మూర్ఖత్వం. అలా ఎప్పుడూ తత్వచింతన పరులు ఎప్పుడు అలా చేయరు. శరీరం అనేది కదలికలతో ఉంది కాబట్టి తత్వచింతనతో కూడినటువంటి కర్మల్ని శరీరం ద్వారా చేస్తూ ఉంటారు. చేయవలసిన ఆవశ్యకత లేదు, కానీ చెయ్యడం అనేది వాళ్ళకి స్వభావ సిద్ధమైన విషయం. ఎందువల్ల అంటే ఒక చోట లైట్ వెలిగితే ఆ ఒక్క చోటే ఉండదు, అది మొత్తం అంతా ప్రసరిస్తుంది.
అలాగే లోపల జ్ఞానజ్యోతి వెలిగినప్పుడు అది కేవలం బుద్ధికి మాత్రమే కాదు, శరీరం అంతా వ్యాపిస్తుంది. అందువల్ల శరీరంతో కూడా సత్కర్మలు చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఏం చేసినా సత్కర్మే అవుతుంది ఒక అంశం, కానీ సత్కర్మలనే చేస్తూ ఉంటారు వాళ్ళు, ఇది ఒక అంశం. అందువల్ల మనం చేసే కర్మ ప్రకాశవంతం కావాలి అనంటే బుద్ధిపూర్వకంగా, అంటే ఆలోచనపూర్వకంగా, సద్విచారణ పూర్వకంగా ఆ కర్మ చెయ్యాలి. అప్పుడే అది సదాచారము అని చెప్పబడుతుంది. అయితే లోకంలో జ్ఞానం లేని బాలకులు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. మరి వాళ్ళకి జ్ఞానం ఉండదు కదా, కానీ వాళ్ళు చేసే పనులప్పుడన్నీ వృధా అయిపోతాయా అంటే వాళ్ళు మూర్ఖత్వంతోనూ చేయట్లేదు, మూఢత్వంతోనూ చేయట్లేదు, అజ్ఞత్వంతో చేస్తున్నారు. అజ్ఞత్వం అంటే తెలియని స్థితిలో చేస్తున్నారు. ఇంకా వాళ్ళు అంటే తెలుసుకునేటువంటి స్థితిని సంపాదించుకోవడానికి యోగ్యతలు ఇంకా వాళ్ళల్లో ఉన్నాయి కనుక వాళ్ళు చేసే పనులన్నీ కూడా ముందు ముందు ఫలితాన్ని ఇస్తాయి. మొక్కగా ఉన్నప్పుడు దానికి పువ్వు ఉండదు, పండు ఉండదు, కాయ ఉండదు. కానీ అటువంటి మొక్కని పెంచవలసిన అవసరం ఏమిటి ఎవరో అనుకోరు. కానీ అలా పెంచి మనం అది ఆ సమయంలో పువ్వులు ఇవ్వకపోయినా, కాయలు ఇవ్వకపోయినా, పళ్ళు ఇవ్వకపోయినా జాగ్రత్తగా దాన్ని పెంచితే పెద్దదయ్యి అవి పళ్ళని పూలని ఇస్తుంది. ఒకవేళ పెద్దదైనా కూడా పళ్ళని పూలని ఇవ్వకపోతే దాన్ని వంధ్య అంటారు. అంటే అది ఫలపుష్పములు లేనటువంటి మోడువారిని చెట్టు అని అంటారు. దాన్ని ఎలాగో తొలగించేస్తారు. అలాగే తెలియనంత మటుకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. తెలుసుకునే అవకాశాలు ఉన్నా, తెలుసుకునే యోగ్యత ఉన్నా, యోగ్యతను పాడు చేసుకునే అవకాశాలను పాడు చేసుకున్నటువంటి వ్యక్తి పరమమూర్ఖుడు అని చెప్పబడతాడు. వాడు పశువుగా ఉండిపోతాడు, కానీ ఎప్పటికీ వాడు సదాచారపరుడు కాలేడు, ధర్మస్థితిలో వాడు నిలబడలేడు, ఉత్తమ స్థితిని జ్ఞాన పరిపక్వతను కూడా వాడు పొందలేడు. అలాంటి వాడి బ్రతుకు వృధానే అవుతుంది. కానీ ఎవరైతే జ్ఞానమునకు యోగ్యతను పొంది జ్ఞానస్థితిని పొందడానికి ప్రయత్నం చేస్తూ అవకాశాలను వినియోగించుకుంటూ సద్విషయాల్ని శ్రవణం చేసే విషయంలో తన్మయుడవుతూ ఉంటాడో అలాంటి వ్యక్తి మాత్రం తప్పనిసరిగా ధర్మస్థితిలో ఒక సిద్ధిని పొందుతాడు, జ్ఞానంలో పరిపక్వతను సాధిస్తాడు, బుద్ధిని శుద్ధం చేసుకోగలుగుతాడు. అందువల్ల శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అని అన్నారు. అయితే అందువల్ల ఇక్కడ ఇంకొక విషయం, ధర్మానికి ఎప్పుడూ కూడా సడలింపులు ఉంటాయి. ఎందువల్లంటే బాహ్యకర్మలు ఎప్పుడూ మనకి అనుకూలములు కావు, ఒకప్పుడు ప్రతికూలములు కూడా అవుతుంటాయి. జ్వరం వచ్చిన వ్యక్తికి స్నానం ప్రతికూలం, అజీర్ణే భోజనం విషం. అజీర్తి రోగం ఉన్న వ్యక్తికి భోజనమే విషం. వాస్తవానికి భోజనం రుచికరంగా ఉంటుంది, కానీ అజీర్తి రోగం ఉన్నప్పుడు అది విషం అవుతుంది. జ్వరం వచ్చినప్పుడు స్నానం విషం అవుతుంది. ఇలాగ మనం ఆలోచిస్తే కర్మలు అన్ని వేళలా మనకు అనుకూలములు కావు, కానీ జ్ఞానం ఎప్పుడూ మనకు అనుకూలమే. అందువల్లే ధర్మం అనేది సత్య పరిశోధనే ధర్మం. అది ఎప్పుడూ మూడు కాలాల్లోనూ కూడా ఒకే రకంగా ఉంటుంది. త్రికాలముల యందు ఒకే విధమైనటువంటి పద్ధతిగా ఉంటుంది ధర్మం అనేది. కానీ ఆచారములు అనేవి ఒక్కొక్కప్పుడు మనకు అనుకూలములుగా ఉంటాయి, ఒక్కొక్కప్పుడు ప్రతికూలములుగా ఉంటాయి. మనకి ప్రతికూలములుగా ఉన్నప్పుడు వాటి జోలికి వెళ్ళకూడదు అని ధర్మం చెప్తోంది. అయినా సరే వాటి జోలికి నేను అలాగే వెళ్ళి నేను ఎప్పుడూ ఉన్నట్టుగా ఎప్పుడు చేస్తున్నట్టుగానే చేస్తాను అనేది మూర్ఖత్వం అవుతుంది, అజ్ఞాని చేసే పనులవన్నీ కూడా. అందువల్లే ధర్మశాస్త్రం ఆచార విషయాల్లోకి వెళ్ళేసరికి గర్భిణీ స్త్రీలకు కానీ, చిన్నపిల్లలకు కానీ, రోగంతో ఉన్న వాళ్ళకు కానీ కఠినమైనటువంటి నియమాలు లేవు. వాళ్ళు అవి పాటించకపోయినా ఇబ్బంది లేదు. కొంతమంది ఉపవాసాలు చేస్తూ ఉంటారు, కొంతమంది స్నానాలు చేస్తూ ఉంటారు, కొంతమంది ఈ నియమాలు ఎక్కువ పాటిస్తూ ఉంటారు. కానీ ఈ నియమాలు ఎక్కువ పాటించడం, స్నానాలు ఎక్కువగా చేయడం, ఉపవాసాలు ఎక్కువగా చేయడం అనేది గర్భిణీ స్త్రీల విషయంలో పనికిరాదు, అది శిశువుకి హాని. చిన్నపిల్లల విషయంలో పనికిరాదు, అది వాళ్ళ ఆరోగ్యానికి హాని. రోగంతో ఉన్న వాళ్ళకి పనికిరాదు, వాళ్ళకి రోగం ఇంకా పెరుగుతుంది. అందువల్లే కొన్ని సడలింపులను కూడా ధర్మం చెప్పింది. ఆ సడలింపుల్ని గుర్తించి బాహ్యకర్మలకు ప్రాధాన్యం తగ్గించి తత్వవిచారణకి ప్రాధాన్యం పెంచితే కనుక ధర్మము ఉన్నతంగా ప్రకాశించి మనల్ని తరింపచేస్తుంది. ఒక్కప్పుడు వీలైతే ప్రాణాలను కూడా మనం అర్పించాలి. ఆ సందర్భాలు వేరు. ప్రాణాలని అర్పించడం అంటే అది ఒక త్యాగం. త్యాగం అనేది కూడా మనం మన జ్ఞానస్థితి పరిపక్వతను సాధించిన తర్వాత చేయవలసిందే. కానీ
త్యాగం అనేది మూర్ఖత్వంతో చేయకూడదు. అందువల్లే ధైర్యం, సాహసం 2 మాటలు మనకు వినిపిస్తూ ఉంటాయి. బాగా మనం పరిశీలించాలి. సాహసం అంటే అనాలోచితంగా చేసే పని. మనం విచారణ సామర్థ్యంతో కాకుండా విచారణ సామర్థ్య శూన్యతతో చేసే పనులన్నీ కూడా సాహసములు అని చెప్పబడతాయి. ధైర్యము అనంటే ధీరత్వంతో చేసే పని. ఆలోచనా శక్తితో చేసేటువంటి పనులన్నీ కూడా ధీరత్వంతో చేసే పనులు. అప్పుడు ఆ వ్యక్తికి ధైర్యం ఉన్నది అని మనం చెప్పచ్చు. సాహసం అంటే వెంటనే అనాలోచితంగా చేసే పనులన్నీ కూడా సాహసములవన్నీ కూడా. అటువంటి సాహసముల వల్ల ధర్మం దెబ్బతింటుంది, జ్ఞానము దెబ్బతింటుంది, వాడి యొక్క మనుగడ కూడా దెబ్బతింటుంది. అందువల్ల ధర్మం విషయంలో ఆచారములు అనేసరికి బాహ్యకర్మలుగా మనం తీసుకుంటే వాటికి విచారణ కంటే కూడా ఎక్కువ ప్రాధాన్యం లేదు. విచారణకే ప్రాధాన్యం ఉన్నప్పుడు బాహ్యకర్మలకు ప్రాధాన్యం తక్కువగానే ఉంటుంది. అప్పుడు అవి మన శరీరములకు అనుకూలమైతే చేస్తాం, శరీరములకు ప్రతికూలములైతే విడిచిపెట్టేస్తాం. అందువల్ల మనం గ్రహించవలసింది ఏమిటంటే ఆచారమే కాదు, సదాచారం కావాలి. విచార ఆచారముల యొక్క కలయికే సదాచారం అని చెప్పబడుతుంది. విచారము అంటే బుద్ధికి సంబంధించినటువంటి సామర్థ్యము, ఆచారము అంటే మనం బాహ్యంగా మన ఇంద్రియాలకి బాహ్యేంద్రియముల ద్వారా మనం చేసేటువంటి పనులు. ఈ రెండిటి యొక్క కలయిక ఉంటేనే ధర్మం నిలబడుతుంది. కానీ విచారణ శూన్యతతో నేనేమీ చదవక్కర్లేదు, నాకు శాస్త్రాలతో పని లేదు, పెద్దవాళ్ళు చెప్పిందే నేను చేసుకుంటూ పోతుంటాను, ఇంకా నాకు ఇంక వేటితోనూ పని లేదనుకుంటే అది మూర్ఖతకి నిదర్శనం. అటువంటి వ్యక్తి ఎందులోనూ ఉన్నతిని సాధించలేడు, భగవద్ దర్శనాన్ని పొందలేడు. అందువల్ల ధర్మాన్ని మనం రక్షించుకోవాలి అని అంటే శరీరాన్ని రక్షించుకోవాలి. శరీరం అంటే బాహ్య శరీరం అనే కాదు, ఆలోచన సామర్థ్యాన్ని కలిగినటువంటి బుద్ధి కూడా శరీరమే కనుక బుద్ధిని రక్షించుకోవాలి. అభ్యాసములు, శిక్షణలతోటి బుద్ధిని రక్షించుకోవాలి. అలాగే చిత్తం ఎప్పుడు నిర్మలంగా ఉండాలి, మనస్సు ఎప్పుడు ఆనందంతో ప్రశాంతతతో ఉండాలి. శరీరం చక్కగా దానికి అనుకూలంగా అటువంటి బుద్ధి సామర్థ్యంతో కూడినటువంటి ఆచార మార్గంలో శరీరం ప్రవర్తించాలి. కర్మలకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా విచారణకి ప్రాధాన్యం ఇస్తూ ఒక్కొక్కప్పుడు కర్మలు చేయలేనటువంటి పరిస్థితి వస్తే వాటిని పక్కన విడిచిపెట్టి మనం విచారణ సామర్థ్యాన్ని పెంచుకుని తత్వచింతనతోటి మనం అలాంటి సమయాల్లో తరిస్తూ ఉంటే ధర్మ వ్యవస్థ నిలబడుతుంది. ఇది మనం బాగా ఆలోచించవలసిన విషయం. అందువల్లే శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అని మనం గ్రహించాలి. ఓం స్వస్తి. శ్రేయో భూయాత్ సకల జనానాం.